ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే ఇదివరకు అయితే కొంచెం సర్జరీ అయినా చేసేవాళ్ళు, లేకపోతే కరగడానికి మెడిసిన్స్ అనే ఇచ్చేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో గాల్ బ్లాడర్ని తీసేస్తున్నారు. మరి ఇప్పుడు కంటి సమస్య అనేసరికి ఒక కన్ను దాని మీద డిపెండ్ అయి ఉంది. మరి అలా తీసేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్, 2 చేతులు ఉన్నాయి, ఈ చెయ్యి ఇరిగిపోయింది, లేదు ఏదో యాక్సిడెంట్ అయ్యి చెయ్యి పోయింది, ఈ చెయ్యికి ఏమవుతుంది? అదే చేసుకుంటది అండి కదా. ఇక్కడ కూడా సేమ్ సమస్య. అంటే ఇంటర్నల్ ఆర్గన్స్ ఒకదానికి. కొంతమందికి లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్ ఒక పేరు, లివర్, గాల్ బ్లాడర్ ఒక పేరు, స్టమక్, ప్యాంక్రియాస్ ఒక పేరు, ఇట్లా హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్ ఒక పేరు. అన్నీ కూడా 2 ఉంటాయండి. కాబట్టి ఒకది డ్యామేజ్ అయింది, ఒక కిడ్నీ లేదండి, ఇంకో కిడ్నీ ఉంది కదా, బ్యాలెన్స్ చేసుకుంటాం అంతే. మొత్తానికి బ్లాడర్ లేకుండా అయితే ఉండలేం కదా. మొత్తానికి బ్లాడర్ కూడా రిమూవ్ చేస్తే కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ట్యూబ్ వేసేస్తారు, బ్యాగ్ వేసేస్తారు, కిడ్నీ నుంచి డైరెక్ట్ గా మూత్రం అనేది బ్యాగ్ లోకి వస్తుంది కొంతమంది. అట్లా మీరు అన్నట్టు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉండే వాళ్ళకు గాల్ బ్లాడర్ స్టోన్ ఇది అంటే గాల్ బ్లాడర్ తీసేస్తారు. అప్పుడు లివర్ మీద ఓవర్లోడ్ అయ్యి ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి క్రానిక్ డిసీజ్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గాల్ బ్లాడర్ తీసేసిన వాళ్ళలో డయాబెటిక్, థైరాయిడ్స్, బీపీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బాగా అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక క్రానిక్ డిసీజ్ తోటి లైఫ్ టైం ఇంకా బాధపడుతూనే ఉంటారు. స్టోన్కి ఎలా అయితే ఫామ్ అవుతాయండి, చాలా చిన్న రెమెడీస్ తోటి గాల్ బ్లాడర్ స్టోన్స్ రిమూవ్ చేసుకోవచ్చు. కిడ్నీ స్టోన్స్లకు ఆయుర్వేదంలో అద్భుతమైన మెడిసిన్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ మెడిసిన్స్ గాల్ బ్లాడర్ స్టోన్స్లో కూడా వర్క్ చేస్తాయి. కాబట్టి అవేర్నెస్ కావాలండి. గాల్ బ్లాడర్లో స్టోన్ వచ్చిందని డైరెక్ట్ వెళ్ళి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కిడ్నీలో స్టోన్ ఉన్నప్పుడు అది ఎంత పెద్ద స్టోన్ అయినా కానీ పెయిన్ రాదండి. ఈ కిడ్నీ నుంచి ఎప్పుడైతే మనము మూత్రనాళాలకు వస్తుందో కిడ్నీ నుంచి రేనల్ వస్తుంది, రేనల్ అంటాం. ఈ రేనల్ నుంచి బ్లాడర్కి వచ్చే దారిలో రాయి ఇరుకపడిందంటే, స్టోన్ ఇరుకపడిందంటే పెయిన్ ఎక్కువ అవుతుంది. అది చిన్న స్టోన్ అయినా సరే, పెద్ద స్టోన్ అయినా సరే చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు గాల్ బ్లాడర్ ఇంత పెద్దగా ఉందండి, దీని హెడ్ గాల్ బ్లాడర్ యొక్క హెడ్, ఇది గాల్ బ్లాడర్ యొక్క సంచి. ఇక్కడ స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఇవి ఒక్క రోజులో ఫామ్ అనేవైతే కాదు కదండి, స్లోగా ఫామ్ అయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్న స్టోన్స్ స్లోగా ఫామ్ అయిన ఎట్లయితే అయినో కొన్ని మెడిసిన్స్ ద్వారా, ఆయుర్వేదంలో కొన్ని మెడిసిన్స్ ద్వారా అలాగే మెల్లిగా కరిగించుకోవచ్చు అనమాట. ఇలాంటి సిస్టమ్ అనేది ఉంది. కానీ మొత్తానికి ఈ సిస్టమ్ని తీసేస్తే ఇంటర్నల్ ఆర్గన్స్ అండి ఏ డాక్టర్ క్రియేట్ చేశారు? బాడీలో ఉండే ఆర్గాన్స్ ని ఏ డాక్టర్ ని క్రియేట్ చేసి పెట్టారా తీసేసేదానికి? ఆలోచించండి. జనాలు కూడా, పేషెంట్స్ కూడా ఆలోచించాలి ఒకసారి. ఇంటర్నల్ గా గాల్ బ్లాడర్ యొక్క ఫంక్షన్ ఒకసారి యూట్యూబ్ లో కొట్టి చూడండి. దాని ఫంక్షన్స్ అంటే డైజెషన్ సిస్టమ్, ఎంజైమ్స్ అన్ని కూడా గాల్ బ్లాడర్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి అలాంటి రిలీజ్ చేసి ఎంజైమ్ సిస్టమ్ అంతా రిలీజ్ చేసే ఆర్గాన్ని రిమూవ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎమర్జెన్సీలో తీసేస్తున్నారేమో కానీ ఆ టైంకి సైడ్ ఎఫెక్ట్ వల్ల ఏదో ప్రాబ్లం వచ్చి తీసేసుకుంటున్నారు. కానీ దానికి బిఫోర్ అండి ఒక్క రోజులో రాదండి, ఒక్క రోజులో పోదు కూడా. కాబట్టి ఆయుర్వేదంలో కరెక్ట్గా 1-2 months కొన్ని మెడిసిన్స్ వాడితే మాత్రం గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట. సో ఇట్లా అలా రిమూవ్ చేసిన వాళ్ళు, అంటే గాల్ బ్లాడర్ లేని వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తినాలి, వాళ్ళు ఎలా, వాళ్ళ జీవనశైలి ఎలా ఉండాలి? అదే అంటే ఇప్పుడు గాల్ బ్లాడర్ లేదు అన్నప్పుడు డైజెషన్ సిస్టమ్ అనేది 50-70% వాళ్ళకు ఇన్బ్యాలెన్స్గా ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఈజీ డైజెషన్ ఫుడ్ తీసుకోవాలి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఓన్లీ వెజిటేబుల్స్ బాయిల్ చేసుకొని తినండి, ఎలాంటి డిసీజ్ లేదు. ఏదో ఒక పూట తిన్నామనుకోండి, ఏదైనా మసాలా ఏదైనా తిన్నామనుకోండి, ఆ రోజు నైట్ పడుకునేటప్పుడు కొంచెం వంట అమ్దాం ఒక స్పూన్ కలుపుకొని వాటర్లో కలుపుకొని తాగడం వల్ల ఇంటెస్టైన్ అంతా కూడా, లివర్ కూడా అంతా కూడా క్లీన్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా హెవీ డైట్ తినాలనుకుంటే వంటాందం అనేది వాడడం అనేది అలవాటు చేసుకోండి. ఎలా సార్? వాటర్లో కలుపుకొని తాగడమే. లేదంటే వంటాందం అని మంచిగా చెప్తున్నాము, వంటల్లో చేసుకుని కూడా చేసుకోవచ్చు. వంటలు వేసుకొని చేసుకుంటే ఫ్యామిలీ అంతా తింటారు కాబట్టి ఫ్యామిలీ అంతా కూడా బాగుంటారు. స్పెసిఫిక్ గా ఒక్కొక్కరు తినాల్సిన అవసరం కూడా రాదనమాట. కాబట్టి ఈ వంటాందంని మళ్ళీ వాడకంలో వస్తే చాలా డిసీజెస్ అనేటివి రాకుండా ఉంటాయి అనమాట. అంటే ఈ ఆముదం వాడటం వల్ల కంటిన్యూగా మోషన్స్ అవుతాయండి, లేకపోతే 1-2 సార్లు ఇలా? అదే అండి, ఇప్పుడు ఇంటెస్టైన్ లో మోషన్ ఉన్నంత వరకు అవుతాయి, అంతే, క్లీన్ అయ్యే వరకు అంతే. 1-2 సార్లు ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఫామ్ అవ్వాలంటే మళ్ళీ మీరు తినాలి, డైజెషన్ అవ్వాలి. అది మళ్ళీ ఒక మినిమం 12-18 hours ప్రాసెస్. అది అంత ఈజీ కాదు కదా. మార్నింగ్ తింటాం, ఆఫ్టర్నూన్ తింటాం, నైట్ తింటాం, మార్నింగ్ మోషన్కి వెళ్తాం. అంటే ఇంత తిన్నది అంతా కూడా ప్రాసెస్ అవ్వడానికి మినిమం 16 hours టైం పడుతుంది. కాబట్టి
అలా ఉంటుంది. సిస్టమ్ అనేది ఇంటర్నల్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఈ వంటాంలో గాల్ బ్లాడర్ రిమూవ్ చేసిన వాళ్ళు ముఖ్యంగా కాబట్టి ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ తినడం వల్ల తినాలి. అంటే లివర్కి ఓవర్లోడ్ అవ్వకపోవడం Okay. కొంచెం ఈజీగా డైజెషన్ అవుతుంది. ప్లస్ వాళ్ళకు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. గాల్ బ్లాడర్ రిమూవ్ చేసుకునే అవసరం కూడా రాదనమాట. ఓకే ఒకవేళ రిమూవ్ చేసుకున్నారంటే ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి సమస్యలు రావు. ఓకే ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. చూశారు కదా, మంచి మంచి టిప్స్ చిట్కాలు, ఇక ఎలా చెప్పాలో తెలియదు కానీ ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలు అయితే మన ఈ వీడియోలో చూసాం అనుకుంటున్నాం. అయితే మరిన్ని వీడియోల కోసం ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.